సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే, యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఈస్ కన్సర్న్, he said under phase 1 of this project around 400 hectares of the land only would be needed to be acquired and the best compensation package would be worked out. తెలంగాణ భూభాగం నుంచి పోవాలని నిర్ణయము, ఎంత భూమి అవసరమవుతుంది, ఆ భూమికి మంచి ధర కూడా ఇస్తాము, తక్కువ భూమి తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మొత్తం అబాండన్ చేసిండ్రు. గోదావరి కావేరీ లింకు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి నుంచి కాదు, పోలవరం నుంచి కావేరీ లింకు పెడితే తెలంగాణకి ఇది అన్యాయం కాదా? ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న. అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బనకచెర్లకు ఒకవేళ మీరు అనుమతిస్తే మా తెలంగాణలోని పాలమూరుకి ఎన్ఓసి ఇవ్వండి అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగే నష్టం పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం, రెండు రకాల నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన అవగాహన రహిత్యం వల్ల ఏంది ఇక్కడ, నిజానికి పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీలు మనవే, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మన హక్కుగా రావాల్సిందే. అది ఆల్రెడీ 80లో పైన కర్ణాటకకు 14 అనుమతి ఇచ్చేసిండ్రు, 21 మహారాష్ట్రకు అనుమతి ఇచ్చేసిండ్రు, ఈ 45 మనకి ఇచ్చి తీరాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంది. మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు వాదన వినిపిస్తుంటే బ్రిజేష్ గారు బెంచ్ మీద నుంచే అన్నాడు, ఆ 45 మీయే కదండి, నాగార్జున సాగర్ పైన ఉండే భూభాగం తెలంగాణదే కదండి, మీ పరివాహక ప్రాంతమే కదా, ఆ నీళ్లు మీయే కదా, దానికి మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి కామెంట్ కూడా బ్రిజేష్ గారు చేసిండ్రు. సరే, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసిండ్రు. మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణా వాటర్ 811 పాతై, కొత్తగా బ్రిజేష్ గారు ఇచ్చినటువంటి 194, రెండు కలిపితే 1005 టీఎంసీలు. ఆ 1005ను రీడిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ 45 కూడా తెలంగాణకి ఇచ్చే విషయాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు పోయింది. 1005 ప్లస్ 45 అంటే 1050 టీఎంసీలను ఇప్పుడు ట్రిబ్యునల్ డిసైడ్ అయిపోతూ ఉంది.